ఆంధ్రప్రదేశ్లో మరొక హామీ అయితే మొదలవుతుంది. అదేమీ కాదు, మొన్ననే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఎవరైతే ఇచ్చారో దానికైతే ఆటో డ్రైవర్లంతా కూడా ఇబ్బంది పడుతామని వీరంతా కూడా మొరపెట్టుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆటో కార్మికులు కూడా, ఆటో రిక్షా కార్మికులందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున అయితే ఈరోజు అయితే మరికొంత సేపట్లో విజయవాడ నుండి 11 గంటలకైతే లబ్ధిదారుల ఖాతాలు అయితే జమ చేయనున్నారు. సుమారు 2,90,000 మందికి వరకు కూడా రాష్ట్రం మొత్తంగా కూడా ఇదంతా కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇంచుమించుగా 436 కోట్ల రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి. ఇక్కడైతే మనకైతే ఆర్టీఓ అయితే ఉన్నారో అని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తంగా లబ్ధిదారులు ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు? అసలు మీరు ఎటొచ్చి ఆటో కార్మికులకే తీస్తున్నారా? అందులోనే భాగంగా ఆటో ఏదైతే ట్రక్ ఉందో ట్రక్ కార్మికులు కూడా ఇవ్వలేదని కూడా కొన్ని అయితే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంతమందికి పిలుస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 1,265 మంది లబ్ధిదారులు ఈ ఆటో, మ్యాక్సీ క్యాబు, మోటార్ క్యాబు డ్రైవర్లకి మనకి చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో 11 గంటలకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తున్నారు. తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా అందరు ఆటో డ్రైవర్లకి ఇక్కడ మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాము. ప్రతి లబ్ధిదారుడికి 15,000 చొప్పున ఈరోజు అకౌంట్లో జమ చేయబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. గవర్నమెంట్ ఆలోచన మేరకి వాళ్ళకి ఉచిత బస్సు పెట్టారనే కొంచెం ఆటో డ్రైవర్లకి కొంచెం బాధ కలిగిస్తుంది. కాకపోతే దానికి ఆర్థిక సహాయం కింద గవర్నమెంట్ వారు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఆటో డ్రైవర్ల లబ్ధిదారులు ఎలా గుర్తించారు? ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఆటోలన్నీ కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అంటే నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆటో వాళ్ళందరినీ కూడా పేరున వాళ్ళని రిజిస్టర్ చేసుకోవడానికి మనం అనుమతించాము. వాళ్ళందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాన్ని వెరిఫై అండ్ స్క్రూటినీ అన్నీ చేసి ప్రతి లబ్ధిదారుడికి అందేలాగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొంతమంది ఆటో కార్మికులు అయితే ఉన్నారు, వారిని కూడా వారి మనసులో మాట్లాడి తెలుసుకున్నాం. ఎలా ఉంది పథకం? వల్ల ఈ ఒక పథకం వల్ల మాకు ఈ 15,000 రూపాయలు ఆటో కార్మికులు వేయడం వల్ల ఆటో కార్మికులకి కూటమి ప్రభుత్వం తరపున ఈ 15,000 వేయడం మా ఆటో కార్మికులందరికీ సంతోషంగా ఉంది. కానీ ఈ శ్రీశక్తి పథకం వల్ల ఆటో కార్మికులు కొద్దిగా నష్టపోతున్నారు. దాని నిమిత్తం ఆటో కార్మికులు నష్టపోకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం వారు ఈరోజు 15,000 రూపాయలు వేయడం వల్ల ఆటో కార్మికులు కొద్దిగా భరోసా ఉంది. ఈ 15,000 అంటే గతంలో వేసేవారు, అది కాకోకుండా ఈరోజు 15,000 వేయడం వల్ల కొద్దిగా నష్టం భర్తీ అవుద్ది. 15,000 కాకోకుండా మాకు ఒక 20,000 సంవత్సరానికి ఒక 20,000 వేస్తే 10,000 రూపాయలు మాకు ఒక ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్కి కానీ పోయిన ఓ 10,000 రూపాయలు ఒక కిస్తీ కట్టుకోవడానికి, ఏదో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తోలకాలం మా ఇంట్లో గడపడమే కష్టంగా ఉంటుంది. కిస్తీ కట్టుకోవడానికి ఫైనాన్స్ ఉన్నవాళ్ళు కానీ బ్యాంక్ లోన్ ఉన్నవాళ్ళు కూడా కట్టుకోవడానికి 20,000 వేస్తే మాకు ఇంకా మరింత సంతోషంగా నెక్స్ట్ టైం కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి గతంలో ఎలాగైతే 24లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి ఆటో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున భారీగా మెజార్టీతో ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 62,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే మన ఆటో కార్మికులు కూడా ఏక బిగున అందరూ కూడా ఏకకంఠంతో జనసేన ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. అలాగే మాకు ఈ ఒక స్త్రీశక్తి పథకం వల్ల కొద్దిగా నష్టపోతున్నాం కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసి సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు మాకు వేస్తే ఇంకా భరోసాగా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మా ఒక యూనియన్ తరపున కానీ మా సంఘాల తరపున కానీ ఒక నాయకులుగా మేము కూడా భరోసాగా చెప్పడానికి కానీ మా ఒక ఆటో కార్మికులకి భరోసా ఇచ్చినట్టు అవుద్ది. అలాగే మేము కూడా
గట్టిగా చెప్పి సపోర్ట్ చేయడానికి ఆటో కార్మికులు సపోర్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని సీఎం గారికి మనం చేసుకుంటున్నాం. అయితే కొంతమంది ఆటో డ్రైవర్లు మాకు ఈ పథకం వల్ల ఒరిగేదేమీ లేదు, మాకు వద్దని కూడా మాకైతే టీవీ ముఖంగా అయితే చెప్పారు. మీరేమో ఈ పథకం బాగుందన్నారు. ఆ జగన్ గవర్నమెంట్లో అయితే స్త్రీశక్తి పథకం లేదు, అప్పుడు 15,000 ఇచ్చారు. ఇప్పుడు పథకం పెట్టారు, మా పొట్ట కొట్టారు, ఈ 15,000 ఇస్తున్నారు. నిజంగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ పథకం మీకు బెటరా కాదా? మనస్ఫూర్తిగా ఏంటంటే మాకు ఇబ్బందిగానే ఉంటుందండి. మాకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ అంటే మరి ఏం చేస్తామండి, మరి వచ్చిన కాడికే కదా ఈ ఫిట్నెస్ అవి కట్టుకోవడానికి బాగుంటుందని మేము సంతోషపడుతున్నాం. కొంచెం అయితే స్త్రీశక్తి పథకం మీరు వద్దంటున్నారు కదా, మీ భార్య గాని, మీ తల్లి గాని, మీ చెల్లి గాని, మీ పిల్ల గాని అందరూ కూడా అర్హులే, మీ ఇంట్లో కూడా లబ్ధి పొందారు, ఎందుకు మీరు వద్దనుకుంటున్నారు? వద్దనుకోవట్లేదండి. వాళ్ళు ఎవరు నష్టపోయేది మేమే ఎక్కువ కదండి. మరి ఏమన్నా రోజుకి 500 తోలుకునే వాళ్ళు అటువంటి 200 కూడా తోలుతలేదండి. ఆడవాడు ప్రతి వాడు కూడా ఇది స్త్రీశక్తి పథకం వల్ల ఆటో కార్మికులు అయితే మేమంతా కూడా లాసిపోతున్నాం. అయితే ఇచ్చే 15,000 కాకుండా అదనంగా ఇంకా 5,000 వేస్తే మాకు అంతా కూడా ఇన్సూరెన్స్లు అన్ని కూడా ఇదవుతాయని ఇక్కడంతా కూడా వీరంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి.